Brahma, so MBCS system, Ajax. Okay na? మన previous class లో we have learned about how these Doom elements are functioning. Okay na? ఈ మనం Ajax లో Doom manipulation methods కోసం చూసుకున్నాం. ఈ Doom manipulation methods లో మనం 6 types of elements చూసుకున్నాం. Okay నా? ఈ 6 types of elements ఎలా function చేస్తాయి, how they are working, how they are performing అన్ని మనం చూసుకున్నాం. While coming to today's class. Okay నా? ఆయన చూసుకున్నాం. అండ్ ప్రీవియస్ మనం ఏం చూసుకుంటే how to remove elements, how we can remove elements. Okay నా? ఎలా రిమూవ్ చేయొచ్చు, how we are remove the elements in Doom. అంటే మనం ఈ జావా కోడ్లో how we can remove elements in Java code. అంటే ఈ జావా కోడ్లో ఎలిమెంట్స్ ఎలా రిమూవ్ చేయొచ్చు, and how can we remove elements in Java code. అంటే ఒక కొర్రీలో మనం ఇచ్చి తీసుకున్న జావా కోడ్లో మనం ఎలిమెంట్స్ ని ఎలా రిమూవ్ చేయొచ్చు, అండ్ how we can replace కంటెంట్ ఆఫ్ జావా క్వరీ. ఓకేనా? ఈ జావా క్వరీలో ఉన్న కంటెంట్ ని ఇంకో కంటెంట్ ఎలా రిప్లేస్ చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ అని మనం చూస్తున్నానా. And while we are coming to, okay na, and we are learn about how to insert. Okay na? అంటే how to insert content in Java query. అంటే Java query లో మనం ఒక కంటెంట్ ని ఇంకో కంటెంట్ తో ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా? how we are replacing the content with another content. అంటే ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్ మన డాక్యుమెంట్ లో ఆల్రెడీ వన్ కంటెంట్ ఉన్న కంటెంట్ ని, ఆ కంటెంట్ మనం తీసేసి వీఆర్ రిప్లేసింగ్ ద అనదర్ కంటెంట్ ని ఎలా రిప్లేస్ చేయాలని చూసుకున్నానా. వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్, ఈ రోజుకి వచ్చేసరికి నిన్న మన ఈ ధూమ్ డాక్యుమెంట్, ఈ ధూమ్ లో మనం చూసుకున్నది ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో మనం మెథడ్స్ డిస్క్రిప్షన్స్ చూసుకున్నానా. అపెండ్, ఓకేనా, ఇన్సర్ట్, లెర్న్ అబౌట్ ద అపెండ్, ఇన్సర్ట్, ఓకేనా, ఆఫ్టర్, ఓకేనా, ప్రిపెండ్, ఇవన్నీ చూసుకున్నాం. మనం ఈ రోజు క్లాస్లో అట్ ప్రజెంట్ క్లాస్, అట్ టుడేస్ క్లాస్ మనం ఏం చేస్తామంటే హౌ దిస్ ప్లేస్ కీ రోల్, ఇవి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఎలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. వీఆర్ సీయింగ్, వీ హ్యావ్ లెర్న్ అబౌట్ దిస్, ఓకేనా, సింటాక్స్ ఎలా ఉంటాయి చూసుకుందాం. ఫస్ట్ మెథడ్ వీఆర్ సీయింగ్ అబౌట్ జావా క్వరీలో మనం చూసుకునేది ఏంటంటే ఆఫ్టర్ మెథడ్. ఓకేనా? జావా క్వరీలో ఫస్ట్ వన్ నేను చూసేది ఆఫ్టర్ మెథడ్. హౌ దిస్ ఆఫ్టర్ మెథడ్ ప్లేస్ ఏ కీ రోల్. అంటే ఇది ఎలా ఉంటుంది సింటాక్స్, హౌ దిస్ సింటాక్స్ లుక్స్ లైక్ అంటే, ఓకేనా, ఇది ఎలా ఉంటుందంటే సింటాక్స్ డాలర్ నానా, ఓకేనా, సెలెక్టర్, డాలర్ సెలెక్టర్, ఎక్స్ప్రెషన్, ఓకేనా, డాలర్ సెలెక్టర్, ఎక్స్ప్రెషన్, ఓకేనా, ఓకే, ఆఫ్టర్, డాలర్ సెలెక్టర్, ఎక్స్ప్రెషన్, ఆఫ్టర్, ఓకేనా, ఆఫ్టర్ కోడ్ అన్న ఇది మనం ఒక సింటాక్స్ ఫర్ ఆఫ్టర్. ఓకేనా? హౌ వీఆర్ గివింగ్ ఆఫ్టర్ దిస్ వాజ్ ఎ కోడ్. ఓకేనా? ఇక్కడ కోడ్ ఉంటుందన్న ఆఫ్టర్ కోడ్. ఓకేనా? ఈ విధంగా మనం సింటాక్స్ రాస్తున్నాం. వాట్ దిస్ అంటే జావా కోర్ ఆఫ్టర్ మెథడ్ ఇన్సర్ట్స్ కంటెంట్ అన్న. ఇది ఎప్పుడు ఇన్సర్ట్ చేస్తుంది జావా కోర్ ఆఫ్టర్ మెథడ్ అనేది? ఇట్ ఇన్సర్ట్స్ ద కంటెంట్, ఓకేనా, ఆఫ్టర్ టార్గెట్ ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద టార్గెట్స్ ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్. ఓకేనా? దిస్ జావా కోర్ ఆఫ్టర్ మెథడ్ ఇన్సర్ట్స్ ఎలిమెంట్స్ ఆఫ్టర్ టార్గెట్. Insert elements, okay na, elements after target elements. అంటే మనకి ఆల్రెడీ మన జావా కోర్లో వి హావ్ ఆల్రెడీ సమ్ లిస్ట్ ఆఫ్ టార్గెట్ ఎలిమెంట్స్ ఉంటాయన్న. ఆ టార్గెట్స్ ఎలిమెంట్ తర్వాత ఇవి జావా కోర్లో ఇన్సర్ట్ చేస్తుంది. దిస్ వాజ్ ద యూజ్ ఆఫ్ జావా కోర్, దిస్ ఆఫ్టర్ మెథడ్ ఇన్ జావా కోర్. ఈ జావా కోర్లో ఆఫ్టర్ మెథడ్ వల్ల వచ్చే యూజ్ అన్న. ఇది ఎలా, దీని సింటాక్స్ ఎలా ఉందంటే దిస్ వాజ్ ద సింటాక్స్ అన్న. ఓకేనా? సింటాక్స్ ఈ విధంగా ఉంటుందన్న. ఓకేనా? సెలెక్టర్, ఎక్స్ప్రెషన్, ఆఫ్టర్ డాట్ కోడ్. ఓకేనా? సెలక్షన్ డాట్ ఆఫ్టర్ కోడ్. ఆఫ్టర్ కోడ్ అంటేనా ఆఫ్టర్ కోడ్ అంటే కోడ్ నన్ను. ఓకేనా? ఆఫ్టర్ కోడ్ అంటే కోడ్. ఓకేనా? ఫస్ట్ ఈ విధంగా ఉంటుందన్న. దిస్ వాజ్ హౌ వీఆర్ యూజింగ్ దిస్ సింటాక్స్ ఇన్ జావా క్వరీ. ఓకేనా? ఈ విధంగా మనం సింటాక్స్ జావా క్వరీలో రాస్తున్నాం. అండ్ వీ హ్యావ్ కెన్ సీ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎలా రాస్తాం, హౌ వీ కెన్ రైట్ ఏ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ యూజింగ్ దిస్ జావా ఆఫ్టర్ మెథడ్. ఓకేనా?
ఓకే డాలర్ ఓకేనా హ్యాష్ division అన్న dollar hash division okay and I am taking this division 1 అన్న okay I am taking this division 1 okay and next dot after okay I am using here dot after అంటే I am using after method అన్న after method యూస్ చేస్తున్నా next what I am doing here is I am again division okay na again division okay డివిజన్ స్టైల్ అన్న వాట్ స్టైల్ ఐఎమ్ టేకింగ్ అంటే ఇక్కడ ఏ స్టైల్ అయితే నేను తీసుకున్నా ఆ స్టైల్ నేను తీసుకున్నానా స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ బిఎస్ఈకే బ్యాక్గ్రౌండ్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ అన్న అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ సిఓఎల్ ఆ కలర్ నా బ్యాక్గ్రౌండ్ కలర్ నేను తీసుకున్నాను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం తీసుకున్నా వాట్ ఐఎమ్ టేకింగ్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ yellow LLOW బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో తీసుకుంటున్నానా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా ఇక్కడతో నేను కన్క్లూడ్ చేస్తున్నా ఓకేనా ఇక్కడతో నా ప్రోగ్రామ్ అయిపోయిందనా ఓకేనా అండ్ న్యూ డివిజన్ ఓకేనా న్యూ డివిజన్ ఓకేనా న్యూ డివిజన్ ఓకేనా న్యూ డివిజన్ ఓకే అండ్ డివిజన్ క్లోజ్ చేశాను అక్కడతో నేను డివిజన్ క్లోజ్ చేశాను ఓకేనా ఇక్కడతో ఒక సింటాక్స్ రాశాను ఐ యూజ్ ది సింటాక్స్ అంటే డివిజన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ డివిజన్ స్టైల్ ఈజ్ ఈక్వల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో న్యూ డివిజన్ అండ్ డివిజన్ క్లోజ్ చేశాను విత్ దిస్ ఐ కన్క్లూడింగ్ నా స్టేట్మెంట్ ఓకే నా సింటాక్స్ ని కన్క్లూడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసరికి ఏం తీసుకున్నా డివిజన్ ఐడి ఈజ్ ఈక్వల్ డివిజన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఓకేనా డివిజన్ 1 డివిజన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డివిజన్ 1 అన్న ఓకేనా ఈజ్ ఈక్వల్ టు డివిజన్ ఐడి ఈజ్ ఈక్వల్ డివిజన్ 1 ఓకేనా ఓకేనా డివిజన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఓకేనా డివిజన్ 1 అన్న అండ్ div ఓకేనా div నాన్న డివిజన్ 1 division id is equal to division 1 అన్న division id is equal to division 1 ఓకేనా division id it is equal to division 1 division అన్న next what I am doing here is I am closing my division నేను ఇక్కడ నా డివిజన్ క్లోజ్ చేస్తాను I am closing my division ఓకేనా అక్కడ నేను డివిజన్ క్లోజ్ చేశాను అన్న నెక్స్ట్ ఇంకేం చేస్తున్నా డివిజన్ id is equal to division id is equal to division 2 నాన్న ఓకేనా అండ్ div 2 డివిజన్ 2 నానా ఓకేనా డివిజన్ 2 నానా ఓకేనా నెక్స్ట్ వాట్ ఐ యామ్ డూయింగ్ హియర్ ఓకేనా div 2 ఓకేనా ఓకేనా ఈ విధంగా మనం సింటాక్స్ రాసుకున్నామా డివిజన్ ఐడి ఈక్వల్ డివిజన్ 1 డివిజన్ ఐడి ఈక్వల్ డివిజన్ 1 అన్న ఓకేనా ఓకే అండ్ div 1 ఓకేనా ఇది నాన్న అండ్ నెక్స్ట్ వాట్ ఐ యామ్ డూయింగ్ హియర్ ఇస్ ఐ యామ్ క్లోజింగ్ మై డివిజన్ సారీ ఫర్ ద కోడ్ ఓకేనా ఈ విధంగా మనం కోడ్ రాసుకున్నాం డివిజన్ ఐడి ఈక్వల్ డివిజన్ 2 ఓకేనా division id is equal to division 2 ఓకేనా అండ్ division id is equal to division 2 div 2 closing division అన్న
ఓకేనా ఓకేనా ఈ విధంగా మనం రాస్తున్నాం దిస్ వాజ్ ద సింటాక్స్ ఫర్ ఆఫ్టర్ ఓకేనా ఈ ఆఫ్టర్ మెథడ్ లో మన సింటాక్స్ ఈ విధంగా రాస్తున్నాం నథింగ్ అన్న డివిజన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ డివిజన్ స్టైల్ నేను ఏ డివిజన్ తీసుకున్నా వాట్ స్టైల్ ఐఎమ్ టేకింగ్ హియర్ అంటే ఈ డివిజన్ మెథడ్ లో అంటే నథింగ్ అన్న వాట్ డివిజన్ ఐఎమ్ టేకింగ్ ఓకేనా నేను తీసుకున్నా ఆఫ్టర్ డివిజన్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో తీసుకున్నా న్యూ డివిజన్ అయిపోయింది అక్కడికి డివిజన్ క్లోజ్ చేశాను ఇక్కడికి వస్తే డివిజన్ ఐడి ఈక్వల్ డివిజన్ 1 అంటే ఏ డివిజన్ ఐడిలో నేను తీసుకున్నా అంటే ఎక్కడైనా ఏ డివిజన్ ఐడి తీసుకున్నా అంటే డివిజన్ 1 ని తీసుకున్నా ఆ డివిజన్ 1 ని దేంతో రిప్లేస్ చేస్తుంటే అండ్ రిప్లేసింగ్ దిస్ ఆఫ్టర్ అంటే ఈ డివిజన్ ఐడిని ఎక్కడంటే డివిజన్ 1 తర్వాత డివిజన్ 2 ని పేస్ట్ చేయమని నేను చెప్తానా దిస్ వాస్ హౌ వి ఆర్ writing this code for user as x ఓకేనా ఆఫ్టర్ మెథడ్ యూజింగ్ jQuery జావా క్వెరీ లో ఆఫ్టర్ మెథడ్ ఈ విధంగా యూజ్ చేస్తాం నెక్స్ట్ వి ఆర్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్ ఓకేనా నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళేసరికి మనం ఏం చూసుకున్నామంటే ఓకేనా జావా క్వెరీ బిఫోర్ మెథడ్ హౌ వి ఆర్ ఇన్సర్టింగ్ జావా క్వెరీ బిఫోర్ మెథడ్ ఓకేనా అంటే నెక్స్ట్ చూసుకునేసరికి మనకి బిఫోర్ మెథడ్ ఉంటుందన్న ఈ బిఫోర్ మెథడ్ కూడా హౌ వి ఆర్ యూజింగ్ మీన్స్ నథింగ్ బట్ ఓకేనా జస్ట్ సేమ్ సింటాక్స్ ఉంటుందన్న ఓకేనా ఈ బిఫోర్ అనేది దేనికంటే వీఆర్ యూజింగ్ దిస్ బిఫోర్ అంటే జావా క్వెరీ బిఫోర్ మెథడ్ ఇన్సర్ట్స్ కంటెంట్ న్యూ ఏదైతే కంటెంట్ ఉందో ఓకేనా బిఫోర్ మెథడ్ అన్న ఈ జావా క్వెరీ బిఫోర్ మెథడ్ ఇన్సర్ట్స్ కంటెంట్ ఓకేనా ఆ కంటెంట్ బిఫోర్ టార్గెట్ ఎలిమెంట్స్ ఓకేనా ఆఫ్టర్ టార్గెట్ ఎలిమెంట్స్ ఉందన్న ఇక్కడ కంటెంట్ అనేది ఎక్కడంటే బిఫోర్ టార్గెట్ ఎలిమెంట్స్ ఓకేనా ఇన్సర్ట్ ఎలిమెంట్స్ బిఫోర్ టార్గెట్ ఎలిమెంట్స్ వాట్ ఆర్ ద టార్గెట్ ఎలిమెంట్స్ వి హావ్ ఓకేనా మన టార్గెట్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఆ టార్గెట్ ఎలిమెంట్స్ బిఫోర్ గా మనకి ఇన్సర్ట్ చేస్తారన్నా ఓకేనా ఈ దేనికంటే దిస్ బిఫోర్ మెథడ్ ఈస్ యూస్ టు జావా క్వెరీ బిఫోర్ మెథడ్ ఈస్ ఇన్సర్ట్స్ ఎలిమెంట్స్ బిఫోర్ టార్గెట్ ఎలిమెంట్స్ ఓకేనా మనకి ఏంటంటే ఏమైతే టార్గెట్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ టార్గెట్ ఎలిమెంట్స్ ముందు ఈ జావా క్వెరీలో ఈ ఇన్సర్ట్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ జావా క్వెరీ బిఫోర్ మెథడ్ ఈ జావా క్వెరీ బిఫోర్ మెథడ్ దేనికి వాడుతుంటే వీఆర్ యూజింగ్ దిస్ జావా క్వెరీ బిఫోర్ మెథడ్ టు ఇన్సర్ట్ ద ఎలిమెంట్స్ బిఫోర్ ద టార్గెట్ ఎలిమెంట్స్ ఏదైతే టార్గెట్ ఎలిమెంట్స్ దాన్ని బిఫోర్ గా ఇన్సర్ట్ చేయడానికి మనం యూజ్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసరికి హౌ దిస్ సింటాక్స్ ఎలైక్ అంటే ఇవి కోడ్ ఎలా ఉంటుంది హౌ దిస్ కోడ్ ఈజ్ ఎలైక్ అంటే నథింగ్ సింపుల్ చేంజ్ అనా ఓకేనా సేమ్ చేంజ్ ఏం లేదన్నా జస్ట్ రెండింటికి బిఫోర్ ఇది ఒకటి చేంజ్ చేసుకుంటే సేమ్ ఇంకెక్క మనకి చేంజెస్ ఏమి ఉండవునా ఈ విధంగా మన కోడ్ ని మనం చేంజ్ చేసుకుంటున్నాం లైక్ దిస్ వీఆర్ రైటింగ్ దిస్ కోడ్ ఓకేనా ఈ విధంగా మన కోడ్ ని రాసుకుంటున్నానా ఓకే దిస్ వాజ్ ద సింటాక్స్ హౌ వీఆర్ హ్యావింగ్ యువర్ బిఫోర్ మెథడ్ జావా కోడ్ బిఫోర్ మెథడ్ ఈ విధంగా మనం యూజ్ చేసుకుంటున్నానా ఓకే నథింగ్ బట్ $#division1 బిఫోర్ డివిజన్ స్టైల్స్ తో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అంటే ఆఫ్టర్ మెథడ్ కి ఏం రాసామో సేమ్ అన్న మొత్తం సింటాక్స్ అంతా సేమ్ బట్ ఇక్కడ ఆఫ్టర్ కి మనం ఏమైతే మనం ఇవ్వాలనుకున్నా ఏమైతే మనం చేయాలనుకున్నా ఆ ఆపరేషన్ కి మధ్య సింటాక్స్ ఒకటి మారుతున్నాం రిమైనింగ్ కోడ్ అంతా సేమ్ నెక్స్ట్ మనం చూసుకునే మెథడ్ లో దీంట్లో జావా కోడ్ మనం చూసుకునేది ఏంటంటే అపెండ్ మెథడ్ కూడా సేమ్ అన్న ఓకేనా ఓకేనా మనకి అపెండ్ కి వచ్చేసరికి మనకి ఏం లేదన్నా జస్ట్ వీ హ్యావ్ ఏ స్మాల్ చేంజెస్ అంటే అపెండ్ కి వచ్చేసరికి మనకి కోడ్ అనేది మారుతుందన్న నెక్స్ట్ వచ్చేసరికి జావా క్వెరీ అపెండ్ మెథడ్ ఓకేనా మనకి జావా క్వెరీ అపెండ్ మెథడ్ అన్న మనం బిఫోర్ మెథడ్ చూసుకున్నాం నెక్స్ట్ వీఆర్ సీయింగ్ అబౌట్ జావా క్వెరీ అపెండ్ మెథడ్ append method ఈ append method ఈ జావా క్వెరీలో బై వాట్ పర్పస్ వి ఆర్ యూజింగ్ దిస్ జావా క్వెరీ append method అంటే ఓకేనా ఈ జావా క్వెరీ append method అంటే నథింగ్ జావా క్వెరీ మెథడ్ append method inserts content at the end of the target element ఓకేనా inserts whatever it inserts the content అన్న whatever the content we are inserting at the end of the it inserts at the end of the target element inserts at the end of the టార్గెట్ ఎలిమెంట్ ఏదైతే టార్గెట్ ఎలిమెంట్ ఉన్నాయో ఆ టార్గెట్ ఎలిమెంట్స్ కి ఎండ్ లో ఇన్సర్ట్ చేస్తాడన్న అపెండ్ అనేది
Okay na? Append in the sense it answers that code at the end of what are the elements we want to insert. Okay na? ఆ ఎలిమెంట్స్ ఏమైతే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్సర్ట్ చేయాల్సిన ఎలిమెంట్స్ ని ఈ జావా కోడ్ లో ఎక్కడ ఇన్సర్ట్ చేస్తుంటే ఇట్ అపెండ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది టార్గెట్ ఎలిమెంట్స్. అంటే టార్గెట్ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ ఎలిమెంట్స్ ఎండ్ చివరిన మనకి ఇవి ఇన్సర్ట్ చేస్తారన్న. ఓకే, దిస్ వాజ్ ద దిస్ append method is used in Java query. నెక్స్ట్ మనం ఏం చూసుకున్నామంటే ఎగ్జాంపుల్ చూసుకున్నానా. ఓకేనా, ఎక్కడ ఇన్సర్ట్ చేస్తుంది డాలర్. ఓకేనా, పి డాలర్ పి ఇస్ ఓకేనా డాలర్ పి తీసుకున్నానా. ఏమంటే డాలర్ పి ఇండికేట్స్ దట్ పారాగ్రాఫ్. నేను డాలర్ పి అంటే మనకు పారాగ్రాఫ్ ఇండికేట్ చేస్తుందన్నా. అండ్ అపెండ్ డాట్ అపెండ్ అండ్ టేకింగ్ డాట్ అపెండ్ అన్న. అంటే ఈ అపెండ్ వాట్ డస్ దిస్ అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ ఇన్సర్ట్స్ అట్ ఎండ్ ఆఫ్ ది కోడ్. ఓకే, టార్గెట్ ఎలిమెంట్స్ ఎండ్ లో ఇన్సర్ట్ చేస్తున్నానా. ఓకేనా, WORD ఓల్డ్ అనేది నేను తీసుకున్నాను, నా టార్గెట్ ఎలిమెంట్ తీసుకున్నానా. ఓకేనా, ఇది నా టార్గెట్ ఎలిమెంట్. ఓకేనా, పి హలో హలో అన్న, పి హలో తీసుకున్నాను. నెక్స్ట్ ఐ క్లోజ్ మై పారాగ్రాఫ్. ఓకేనా, నెక్స్ట్ ఇది ఏం వస్తుందంటే ఇది ఎండ్ ఆఫ్ ది టార్గెట్ ఎలిమెంట్ అంటే ఎండ్. చూడండి అన్న, నాకు ఏం వస్తుందంటే అపెండ్ ఎక్కడ చేస్తుంటే పి. ఓకేనా, నాకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే పి హలో వరల్డ్. ఓకేనా, దిస్ వాస్ హౌ వి ఆర్ అపెండింగ్. ఈ విధంగా మనం అపెండ్ చేస్తున్నాం. ఓకేనా, దిస్ వాజ్ హౌ వీఆర్ అపెండింగ్. ఓకేనా, హౌ వీఆర్ అపెండింగ్ ఎలిమెంట్స్ ఇన్ జావా కోర్. మన జావా కోర్లో ఈ ఎలిమెంట్స్ ని ఎలా అపెండ్ చేస్తామో దిస్ వాజ్ ద వన్ ఆఫ్ ద మెథడ్ అన్న. నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ ఫర్ జావా కోర్ ప్రిపెండ్ మెథడ్. ఓకేనా, జావా కోర్ ప్రిపెండ్ మెథడ్ అంటే దేనికి ప్రిపెండ్ అంటే నెక్స్ట్ మెథడ్ మనం చూసుకునేసరికి జావా కోర్ ప్రిపెండ్ మెథడ్ చూసుకుంటున్నానా. Java query prepend method. This Java query prepend method inserts content at the beginning of an element. Okay na? Inserts content at the beginning of the target element. At the beginning. Okay na? అది ఎండ్ అయిపోయింది. అపెండ్ అనేసరికి ఎండ్ అయింది. ఇదేం వస్తుంది దాని పాయింట్ ఆపోజిట్ బిగినింగ్ ఆఫ్ ది టార్గెట్ ఎలిమెంట్స్. వాట్ ఆర్ అంటే ఈ జావా కోర్లో మనకి ఏదైతే బిగినింగ్ ఉందో ఆ బిగినింగ్ అంటే ఇందాక మనం చూసుకున్న అపెండ్ వచ్చేసరికి అది ఎక్కడ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తుందంటే ఎలిమెంట్స్ ని అట్ ఎండింగ్ ఆఫ్ ద టార్గెట్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తుంది. వైల్ ఈ ప్రిపెండ్ అనేది ఏం చేస్తుందంటే ఈ అపెండ్ కి ఆపోజిట్ గా ఉంటుందని ఈ ఫంక్షన్ అంతా. ఈ అపెండ్ కి ఆపోజిట్ అంటే ఇన్ ద సెన్స్ ఇట్ ఇన్సర్ట్స్ ద కంటెంట్ అట్ ద ఎండింగ్. ఓకే, అట్ ద బిగినింగ్ ఆఫ్ ద టార్గెట్ ఎలిమెంట్స్. అంటే బిగినింగ్ టార్గెట్ ఎలిమెంట్స్ లో బిగినింగ్ లో ఇన్సర్ట్ చేస్తున్నానా. ఓకేనా, దట్ వాస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ప్రిపెండ్. దాని ప్రిపెండ్ యొక్క యూజ్ అన్న. నెక్స్ట్ హౌ దిస్ ప్రిపెండ్ లుక్ లైక్ అంటే ఎలా ఉంటుంది. ఓకేనా, దీంట్లో మనం ఎలా ఇస్తాం అంటే నాన్న చూడనా డాలర్. ఓకేనా, హౌ వీఆర్ యూజింగ్ దిస్ అంటే మనం ఈ కోడ్ ని ఎలా యూజ్ చేస్తాం అంటే నాన్న మనం హౌ వీఆర్ ప్రిపెండింగ్ ఎలిమెంట్స్ ఇన్ జావా కోడ్ అంటే ఈ ఎలిమెంట్స్ లో జావా కోడ్ మనం ఎలా ఎలిమెంట్స్ ప్రిపెండ్ చేస్తాం అంటే నాన్న ఒకసారి చూడండి నాన్న. ఐఎమ్ గివింగ్ ఇంకా కోడ్ మనకి జస్ట్ ఇట్ హ్యాస్ అ స్మాల్ సెన్స్ ఆఫ్ చేంజెస్ ఉంది నాన్న. వైల్ వీఆర్ హ్యావింగ్ ఈ జావా కోడ్లో మనం ఎలా ఎలిమెంట్స్ ని అపెండ్ చేస్తున్నాం ప్రిపెండ్ చేస్తాం అనేసరికి స్లైడ్ చేంజెస్ ఉన్నాయి నాన్న. స్లైడ్ చేంజెస్ అంటే మనకి దీనికి అపెండ్ కి ప్రిపెండ్ కి కొన్ని అండ్ కోడ్లు చిన్న చిన్న మార్పులు ఉన్నాయి నాన్న. అంటే మనం చూడండి మొత్తం అంటే ఇక్కడ జస్ట్ వీఆర్ అపెండింగ్ ప్రిపెండింగ్ వస్తుందంటే జస్ట్ మన పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసుకుని వీఆర్ డూయింగ్ దిస్ నాన్న. బట్ ఇక్కడికి వస్తే కొంచెం మన స్లైడ్ చేంజెస్ ఉంటాయి. ఓకేనా, ఐ విల్ షో దిస్ ఎగ్జాంపుల్ కోడ్ నాన్న. డాలర్ డివిజన్ తీసుకున్నానన్నా. ఓకే, డాలర్ డివిజన్ డాట్ ప్రిపెండ్ తీసుకున్నాను నేను. ఓకేనా, ఐఎమ్ టేకింగ్ దిస్ ప్రిపెండ్ ఎలిమెంట్ నాన్న. నెక్స్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ దిస్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా దిస్ ఇస్ ఎ ప్రిపెండ్ అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఇస్ పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఐఎమ్ ఇన్సర్టింగ్ దిస్ ఇస్ ఏ. నేను ఇక్కడ చెప్తున్నాను ఐఎమ్ సేయింగ్ టు మై కంపైలర్ దిస్ ఇస్ ఏ ప్రిపెండ్ పారాగ్రాఫ్. ప్రిపెండ్ పారాగ్రాఫ్ నాన్న. ఓకే, దిస్ ఇస్ ప్రిపెండ్ పారాగ్రాఫ్. ఓకేనా,
దిస్ ఇస్ మై ప్రిపెండ్ పారాగ్రాఫ్ నానా. ఓకే, నెక్స్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ నానా, నెక్స్ట్ ఇంకేం చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ క్లోజింగ్ మై డివ్. ఓకేనా, నేను డివిజన్ తీసుకుంటున్నానా. ఈ డివిజన్ లో నేను ఏం చేస్తాను, వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ డివిజన్ అంటే లేబుల్ తీసుకుంటానా. ఓకేనా, లేబుల్ తీసుకున్నానా. ఓకేనా, లేబుల్ దిస్ ఇస్ డివిజన్, ఓకేనా. ఏం డివిజన్ అని చెప్తున్నానంటే దిస్ డివిజన్ చెప్తున్నాను అని లేబుల్ క్లోజ్ చేస్తాను. ఐ క్లోజ్ మై లేబుల్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ అన్న. ఓకే, ఐఎమ్ క్లోజింగ్ మై డివిజన్. ఓకేనా, ఐఎమ్ క్లోజింగ్ మై డివిజన్ అన్న. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేస్తాను, ఐఎమ్ ఓపెనింగ్ మై డివిజన్. ఐఎమ్ ఓపెనింగ్ మై డివిజన్ అన్న. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తాను, ఐఎమ్ ఓపెనింగ్ మై పారాగ్రాఫ్. దిస్ ఇస్ ఎ ప్రీపెండ్. ఓకే, దిస్ ఇస్ ప్రీపెండ్ అన్న. ప్రీపెండ్ పి, ప్రీపెండ్ పి అన్న. నెక్స్ట్ లేబుల్ తీసుకున్నా. లేబుల్ తీసుకుని నెక్స్ట్ ఏం చేస్తుంటే ఐఎమ్ టేకింగ్ దిస్ లేబుల్ అండ్ ఐఎమ్ ఇన్సర్టింగ్ దిస్ ఇస్ అ డివిజన్. దిస్ ఇస్ డివిజన్ అన్న 1. ఐఎమ్ టేకింగ్ ది డివిజన్ 1 అని తీసుకున్నాను. ఓకేనా, /1 డివిజన్ /1. ఓకేనా, ఈ విధంగా నేను తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ క్లోజింగ్ మై డివిజన్. నేను డివిజన్ క్లోజ్ చేస్తాను. ఈ విధంగా హౌ వీఆర్ టేకింగ్ దిస్ అంటే ప్రిపెండ్ వీఆర్ యూజింగ్ దిస్ కోడ్. ఓకేనా, ప్రిపెండ్ ఈ విధంగా మన కోడ్ ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వైర్ టు మనం నెక్స్ట్ ఉన్నది ఏంటంటే జావా క్వెరీ రిమూవ్ మెథడ్. హౌ వీఆర్ రిమూవింగ్. నెక్స్ట్ మనం చూస్తున్న టాపిక్ ఏంటంటే జావా క్వెరీ రిమూవ్ మెథడ్ అన్న. ఓకేనా, జావా క్వెరీ రిమూవ్ మెథడ్స్ ఏం చెప్తుంటే ఇక్కడ జావా క్వెరీ రిమూవ్ మెథడ్ లో వీఆర్ జస్ట్ రిమూవింగ్ ద మెథడ్స్. జావా అంటే ముందు మనం ప్రిపెండ్ చేసుకున్నాను, నెక్స్ట్ పే చేసుకుంటే జావా క్వెరీ రిమూవ్ మెథడ్స్ అంటే రిమూవ్స్ ఎలిమెంట్స్. అంటే ఇది ఏం చేస్తుంటే జస్ట్ ఇట్ రిమూవ్స్ ద ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వీఆర్ స్పెసిఫైడ్ ఇన్ టు ఏ సెలెక్టర్. అంటే ఏమైతే ఎలిమెంట్స్ మనం సెలెక్టర్ కి స్పెసిఫై చేస్తున్నామో ఆ ఎలిమెంట్స్ ని వీఆర్ సేయింగ్ టు రిమూవ్. ఆ ఎలిమెంట్స్ రిమూవ్ చేయమని చెప్తున్నానా. ఓకేనా, అంటే మనం కొన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం ఏం చెప్తుందంటే వీఆర్ ఆస్కింగ్ టు కంపైల్ సెలెక్టర్ టు రిమూవ్ దట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ కంపైలర్. అంటే మనం తీసుకున్న కంటెంట్ ఒక డాక్యుమెంట్ జావాలోకి మనం ఏమైతే ఎలిమెంట్స్ తీసుకున్నామో ఆ ఎలిమెంట్స్ వీఆర్ అసైనింగ్ టు రిమూవ్. అంటే మనం ఆ ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేసి వీఆర్ ఆస్కింగ్ టు ప్రజెంట్ న్యూ ఎలిమెంట్స్. అంటే మనం న్యూ ఎలిమెంట్స్ ప్రజెంట్ చేయమని చెప్తున్నాను. దట్ వాస్ ద హౌ దిస్ రిమూవ్ ఎలిమెంట్స్ స్పెసిఫైడ్ బై సెలెక్టర్. అంటే ఈ విధంగా రిమూవ్ ఎలిమెంట్స్ మనకి యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ అన్న హౌ వీ కెన్ సీ దిస్ రిమూవ్ ఎలిమెంట్స్ అంటే మనకి ఎలా రిమూవ్ చేస్తుంది అనేది చూసుకుంటున్నానా. ఓకేనా, జస్ట్ మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే ఈ కోడ్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఒకసారి చూడండి, శాంపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకేనా, డాలర్. ఓకేనా, అండ్ లేబుల్. ఓకేనా, డాలర్ లేబుల్ అన్న. ఓకేనా, డాలర్ లేబుల్ నేను ఏం తీసుకున్నా అంటే ఐఎమ్ టేకింగ్ ద ఫంక్షన్ రిమూవ్ తీసుకున్నా. ఓకేనా, రిమూవ్ ఫంక్షన్ తీసుకున్నాను ఇక్కడ రిమూవ్. ఓకేనా, రిమూవ్ ఫంక్షన్ తీసుకున్నాను. నెక్స్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ టేకింగ్ ద డివిజన్. డివిజన్ తీసుకున్నాను. ఎక్కడే రిమూవ్ చేయాలంటే డివిజన్ అంటే నేను తీసుకున్నాను. డివిజన్ ఏం చెప్తాను, దిస్ ఈస్ డివిజన్. నేను ఇది ఏం చెప్తుంటే ఐఎమ్ టేకింగ్ ద డివిజన్ అని చెప్తున్నాను. దిస్ ఇస్ డివిజన్ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తాం, ఐఎమ్ టేకింగ్ లేబుల్. లేబుల్ తీసుకున్నానా. ఓకేనా, దిస్ లేబుల్. ఓకేనా, దిస్ ఇస్ లేబుల్. దిస్ ఇస్ లేబుల్ అనా. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఐ డూయింగ్ హియర్, నేను లేబుల్ క్లోజ్ చేస్తున్నాను. ఐ క్లోజింగ్ మై లేబుల్. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఐ డూయింగ్ హియర్ ఐ క్లోజింగ్ మై డివిజన్.
ఓకేనా. నా డివిజన్ నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా, మనకి ఏమొస్తుంది, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటేనా, దీనికి అవుట్పుట్ ఎలా ఉందంటే దిస్ ఇస్ డ్యూ, దిస్ ఈజ్ డ్యూ. ఓకేనా, ఓకేనా, ఓకే. అండ్ ఐఎమ్ క్లోజింగ్ మై డ్యూ. ఓకే, ఈ విధంగా మనకు అవుట్పుట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటంటే నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు జావా కొరీ రీప్లేస్ ఆల్ మెథడ్. ఓకేనా, మనం నెక్స్ట్ చూసుకునేది జావా కొరీ రీప్లేస్ ఆల్. ఓకేనా, రీప్లేస్ ఆల్ మెథడ్ అంటే ద జావా కొరీ రీప్లేస్ ఆల్ మెథడ్ రీప్లేస్ ఆల్ టార్గెట్ ఎలిమెంట్స్. అంటే జావా కొరీలో ఏం చేస్తుంటే రీప్లేస్ ఆల్ టార్గెట్ ఎలిమెంట్స్, అంటే ఏమైతే టార్గెట్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎన్ని ఎలిమెంట్స్ ని మనం రీప్లేస్ చేయడానికి ఏం చేస్తున్నా, రీప్లేస్ ఆల్ ద టార్గెట్ ఎలిమెంట్స్. మనం ఏమైతే టార్గెట్ ఎలిమెంట్స్ ఇస్తున్నామో అన్ని కూడా మనకి రీప్లేస్ చేస్తున్నానా. ఓకే, replace all the methods, replace all target elements with specified elements. Okay, replace all the target elements with specified elements. With specified elements, ఏమైతే స్పెసిఫైడ్ ఎలిమెంట్స్ చెప్పామో ఆ ఎలిమెంట్స్ తో మనకి రిప్లేస్ చేస్తుందా, రిప్లేస్ చేస్తుంది. ఓకే, దిస్ వాస్ హౌ వి ఆర్ రిప్లేసింగ్ మెథడ్. ఓకేనా, మన జావా కొరీ రిప్లేస్ మెథడ్ ని ఎలా వాడతాం, ఈ విధంగా వాడతామన్నా రిప్లేస్ ఆల్ ద టార్గెట్ ఎలిమెంట్స్ విత్ స్పెసిఫైడ్ ఎలిమెంట్స్. అంటే ఏమైతే మనం స్పెసిఫైడ్ ఎలిమెంట్స్ తీసుకున్నామో ఆ ఎలిమెంట్స్ తో ఇది రిప్లేస్ చేస్తుందన్నా. ఇట్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ రిప్లేస్ ఆల్ మెథడ్ ఇస్ రిప్లేస్ ఆల్ ద టార్గెట్ ఎలిమెంట్స్ విత్ స్పెసిఫైడ్ ఎలిమెంట్స్. అంటే ఏమైతే స్పెసిఫైడ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ తో ఇది రిప్లేస్ చేయడానికి మనకి యూజ్ అవుతుందన్నా. దిస్ వాస్ ద యూజ్ ఆఫ్ దిస్ రిప్లేస్ ఆల్. ఓకేనా, నెక్స్ట్ మనకి దీనికి ఎలా ఉంటుందంటే, ఓకేనా చూడండి ఇది ఎలా ఉంటుందంటే ఈ కోడ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి నథింగ్ అన్న డాలర్. ఓకేనా, డాలర్. ఓకే, స్పాన్ ఎక్కడ ఎంత ఏ లెఫ్ట్ నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలనేది స్పాన్ అని చెప్తానన్నా. డాలర్ స్పాన్. ఓకేనా, దిస్ ఇస్ స్పాన్ అన్న, దిస్ ఇస్ స్పాన్. ఓకేనా, ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ ఐమ్ డూయింగ్, ఐ క్లోజింగ్ మై స్పాన్ అన్న, దిస్ ఇస్ స్పాన్. ఐ క్లోజింగ్ మై స్పాన్, ఆ స్పాన్ నేను క్లోజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఐ యూజింగ్ రిప్లేస్ ఆల్. ఓకే, డాట్ రిప్లేస్ ఆల్. ఓకేనా, రిప్లేస్ ఆల్ అన్న. నెక్స్ట్ వాట్ ఐమ్ డూయింగ్, ఐ క్లోజింగ్ మై పిన్ అన్న. దట్స్ ఇట్. ఈ విధంగా మనం రాసుకుంటున్నా. అంటే దిస్ ఇస్ స్పెసిఫైడ్, సో దిస్ ఇస్ స్పాన్. ఓకేనా, స్పాన్ క్లోజ్ చేసాను, రిప్లేస్ ఆల్ ట్యాగ్ వాడిందన్నా. నెక్స్ట్ వాట్ ఐమ్ డూయింగ్ హియర్, నెక్స్ట్ నేను డివిజన్ ట్యాగ్ తీసుకున్నానన్నా. ఐఎమ్ టేకింగ్ ద డివిజన్ ట్యాగ్. నేను డివిజన్ ట్యాగ్ తీసుకున్నానన్నా. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వాట్ ఐమ్ డూయింగ్ హియర్, ఐఎమ్ యూజింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ p ట్యాగ్. ఐఎమ్ ఇనిషియలైజింగ్ ద పారాగ్రాఫ్ ట్యాగ్ p ట్యాగ్ నన్ను. p ట్యాగ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ యూజింగ్ దిస్ ఇస్ పారాగ్రాఫ్. ఏం చెప్తుంటే ఇక్కడ దిస్ ఇస్ పారాగ్రాఫ్ అనేది చెప్తానన్నా. దిస్ ఇస్ పారాగ్రాఫ్, ఇది నాకు పారాగ్రాఫ్ అని చెప్తున్నాను. దిస్ ఇస్ పారాగ్రాఫ్. ఓకేనా, అంటే నేను ఇక్కడ దిస్ ఇస్ పారాగ్రాఫ్ ఇనిషియలైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం వాట్ ఐ డూయింగ్ ఇస్ ఐ క్లోజ్ మై పారాగ్రాఫ్. నేను నా పారాగ్రాఫ్ ని క్లోజ్ చేస్తాను, p ట్యాగ్ ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ టైం వాట్ ఐ డూయింగ్, ఐ క్లోజింగ్ మై డివిజన్. నా డివిజన్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాను, ఐ క్లోజింగ్ మై పారాగ్రాఫ్, ఐ ఓపెనింగ్ ద పారాగ్రాఫ్ ట్యాగ్. మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేశాను. దిస్ ఇస్ దిస్ ఇస్ అనదర్ పారాగ్రాఫ్. ఓకేనా, దిస్ ఇస్ అనదర్ పారాగ్రాఫ్. ఓకేనా, అనదర్ పారాగ్రాఫ్ అని చెప్పి నేను క్లోజ్ చేశానన్నా. నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు నేను క్లోజ్ చేశానన్నా. హౌ దిస్ లైక్ అంటే ఈ విధంగా మనం మన జావా కొరీలో ఈ విధంగా మనం రిప్లేస్ ఆల్ ఎలిమెంట్స్ ని మనం చూసుకుంటున్నానా. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే జావా కొరీ రిప్లేస్ లో ఆల్ లో మనం ఏం చేస్తామంటే ఇట్ రిప్లేస్ ఆల్ ద ఎలిమెంట్స్. అంటే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ జావా కొరీ. మన జావా కొరీలో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇట్ ఈస్ యూస్ టు రిప్లేస్. అంటే ఏమైతే టార్గెట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద టార్గెట్ ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ జావా కొరీ. మన టార్గెట్ ఎలిమెంట్స్ ఏమైతే తీసుకున్నామో ఆ టార్గెట్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా రిప్లేస్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ నానా
అండ్ అంటే ఏ టార్గెట్స్ ఏమంటే మనం ఏం చేస్తామంటే ఆ టార్గెట్ ఎలిమెంట్స్ అన్నింటిని కూడా ఏమైతే స్పెసిఫైడ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాట్ ఆర్ ద స్పెసిఫైడ్ ఎలిమెంట్ దట్ ఆర్ దేర్ ఇన్ టార్గెట్ ఎలిమెంట్స్. మన టార్గెట్ ఎలిమెంట్స్ లో ఏమైతే స్పెసిఫైడ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ స్పెసిఫైడ్ ఎలిమెంట్స్ ఈ టార్గెట్ ఎలిమెంట్స్ ని ఫిల్ చేయడానికి మనకి యూస్ అవుతుందన్న. దిస్ వాజ్ ఆల్ అబౌట్ యువర్ టుడేస్ క్లాస్. డూ మ్యానిపులేషన్ మెథడ్స్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ మ్యానిపులేషన్ మెథడ్స్ లో ఇవి ఇక్కడ వరకు చూసుకున్నాను. వైల్ కమింగ్ టు టుమారోస్ క్లాస్ వీ కెన్ హ్యావ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. అంటే ఈవెంట్ హ్యాండ్లర్స్ ని ఎలా చూసుకుంటాం, ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ జావా కొరి, జావా కోడ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎలా చూసుకుందాం అనేది రేపు క్లాస్ లో చూసుకుందామా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. ఓకేనా, ఇక్కడ వరకు మీకు ఈ రోజు క్లాస్ కన్నా రేపు వైల్ కమింగ్ టు టుమారోస్ క్లాస్ వీ కెన్ హ్యావ్ హౌ దిస్ ఎలిమెంట్స్, హౌ వీ కెన్ హ్యాండ్లింగ్ దిస్ ఈవెంట్స్. అంటే ఈవెంట్స్ ని మనం డూమ్ లో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ లో జావా కోర్ యూజ్ చేసుకుని ఎలా హ్యాండిల్ చేస్తాం, హౌ వీఆర్ హ్యాండిలింగ్ దిస్ ఎలిమెంట్స్ ఇన్ జావా కోర్. అంటే జావా కోర్ లో మనం ఈవెంట్స్ హ్యాండిల్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, హౌ వీఆర్ ఇనిషియేటింగ్ దిస్ ఈవెంట్స్ ఇన్ జావా కోర్ యూజింగ్ HTML. ఓకేనా, అండ్ ఈ క్వరీ ప్రోగ్రామ్స్ లో ఎలా యూజ్ చేస్తున్న ఈవెంట్స్ ని, అంటే ఏ పర్పస్ లో మనం వాడతాం, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ యూజింగ్ దిస్ ఈవెంట్స్ ఇన్ జావా కోర్, అండ్ వాట్ ఆర్ దిస్ నెసెసిటీస్ అండ్ వాట్ ఆర్ ద బేసిక్ రూల్స్, హౌ వీఆర్ ఇనిషియేటింగ్ దిస్ these rules and how they are functioning అన్ని కూడా మనం రేపు ఈవెంట్ హ్యాండ్లింగ్ చూసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ నాన్న. ఓకేనా, థ్యాంక్ యూ మా.